ఈరోజు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో భాగంగా యాడ్జెక్టివ్ గురించి చెప్పుకుందాము. యాడ్జెక్టివ్ అంటే విశేషణము. ఒక నౌన్ని కానీ లేదా ప్రనౌన్ని కానీ వర్ణించే మాటను యాడ్జెక్టివ్ అంటారు. అంటే నౌన్కి ముందుగా నౌన్ని గురించి చెప్పడానికి కానీ లేదా ప్రనౌన్ని గురించి చెప్పడానికి కానీ ఉపయోగించే వర్డ్ని. ఇప్పుడు నౌన్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఏ పదాన్ని అయితే ఉపయోగిస్తామో ఆ పదాన్ని, లేదా ప్రనౌన్ గురించి మాట్లాడేటప్పుడు ఏ పదాన్ని అయితే ఉపయోగిస్తామో ఆ పదాలను, ఆ మాటలను యాడ్జెక్టివ్ అంటారు. యాడ్జెక్టివ్ అనేది నౌన్కి కానీ ప్రనౌన్కి కానీ ముందు వస్తుంది. ఇది మనకి బండ గుర్తండి. యాడ్జెక్టివ్ అనేది నౌన్కి కానీ ప్రనౌన్కి కానీ ముందు వస్తుంది. అంటే ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. దేర్ ఈజ్ ఏ వైట్ పెన్ ఇన్ మై పాకెట్. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వైట్ అన్నాం. మనం వైట్ అంటే ఏంటి, ఇక్కడ మనం దేని గురించి చెప్పుకుంటున్నాం? యాడ్జెక్టివ్. మనకి ఇంగ్లీష్లో అర్థం కాలేదనుకుందామండి, తెలుగులో చూడండి. అసలు యాడ్జెక్టివ్ అంటే మీనింగ్ ఏంటి? విశేషణము. ఇక్కడ స్పెషల్, విశేషణం అంటే ఏంటి? స్పెషాలిటీ. ఇక్కడ ఏ స్పెషాలిటీ ఉంది? దేర్ ఈజ్ ఏ పెన్ ఇన్ మై పాకెట్ అన్నాము. ఇక్కడ వైట్ అనే పదాన్ని మనం తీసేసాము. వైట్ అనే పదం మనం తీసేసాం. దేర్ ఈజ్ ఏ పెన్ ఇన్ మై పాకెట్. ఇందులో ఏముందండి స్పెషల్ వర్డ్? ఈ మొత్తం వర్డ్లో ఏమన్నా స్పెషల్ వర్డ్ ఉందా? ఏం లేదు. దేర్ ఈజ్ ఏ వైట్ పెన్ ఇన్ మై పాకెట్. ఇక్కడ వైట్ అన్నాము. వైట్ అంటే స్పెషలే కదండి, అంటే కలర్ని చెప్తుంది, ఏదో ఒక సంథింగ్. దెర్ ఈజ్ ఏ పెన్ ఇన్ మై పాకెట్ అంటే నార్మల్, ఒక పెన్ ఉంది నీ పాకెట్లోనో. వైట్ పెన్ ఒక స్పెషల్గా చెప్తున్నాము, వైట్ పెన్ ఉంది అని. అది సో మనకి స్పెషల్ వర్డ్ అనేది వచ్చింది కాబట్టి యాడ్జెక్టివ్ అవుతుంది. కానీ దీనికంటే ముందు మనం బండ గుర్తు ఏంటంటే, యాడ్జెక్టివ్ అనేది నౌన్కి కానీ ప్రనౌన్కి కానీ ముందు వస్తుంది అని చెప్పాము. ఇక్కడ పెన్ అన్నాము. పెన్ అనేది నౌన్. దెర్ ఈజ్ ఏ వైట్ పెన్ ఇన్ మై పాకెట్. ఇక్కడ పెన్ నౌన్. ఇక్కడ మనం వర్డ్ ఏం చెప్పాము? యాడ్జెక్టివ్ అనేది నౌన్కి కానీ ప్రనౌన్కి కానీ ముందు వస్తుంది అన్నాము. ఇక్కడ నౌన్ పెన్. పెన్కి ముందు ఏముంది? వైట్. వైట్ అనేది విశేషంగా స్పెషల్గా ఉంది అండ్ నౌన్కి ముందు వచ్చింది. ఇదే ఇంక మనకు బండ గుర్తు. నౌన్కి ముందు వచ్చింది ఏంటి అంటే యాడ్జెక్టివ్. దెర్ ఈజ్ ఏ వైట్ పెన్ ఇన్ మై పాకెట్. పెన్ అనే నౌన్కి వైట్ అనే యాడ్జెక్టివ్ అనేది ముందు ఉంది. సో అది యాడ్జెక్టివ్. ఇలా వర్డ్ ఏదన్నా వచ్చినప్పుడు ఆ నౌన్ ముందున్న వర్డ్ ఏంటి, ఆ నౌన్ అనేది ఉంది దానికి పక్కన. మనం ఇప్పుడు అండర్లైన్ చేస్తారండి, మామూలుగా ఇదే చెప్పుకుందాం మనం. వైట్ కింద అండర్లైన్ చేశారు, మనకి టెట్లో ఒక బిట్ వచ్చింది. దెర్ ఈజ్ ఏ వైట్ పెన్ ఇన్ మై పాకెట్ అనేది ఇచ్చాడు. ఇక్కడ వైట్ కింద అండర్లైన్ చేశాడు. ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో దేనికి చెందిందో చెప్పమన్నాడు. మనం ఇంకా అసలు వైట్ ఇప్పుడు ఇది నౌనా, ప్రనౌనా, వెర్బా, యాడ్వెర్బా ఇట్లా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. నౌన్ ముందు వచ్చిన స్పెషల్ వర్డ్ అనేది క్లియర్గా యాడ్జెక్టివ్. ఇక అంతే అండి, అక్కడికి మనకు క్లియర్ అయిపోతుంది.